అంటే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంటే చంద్రబాబు గాని, నారా లోకేష్ గాని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా అసలు ఈ పర్యటనలు దేనికి చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆళ్ళే ఒప్పుకుంటున్నారుగా. ఆళ్ళ ప్రభుత్వ 5 సంవత్సరాల పాలనలోనే కదా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఏ పెన్షన్ ఇవ్వాలన్నా అప్పు తీసుకురావాలి. ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వన్నా అప్పు తీసుకురావాలని పరిస్థితి ఆ టైంలో. జగన్ గారి టైంలో. ఇప్పుడు అది లేదు గదా! ఇప్పుడు సంపద సృష్టిస్తున్నాడు. తద్వారా సంక్షేమ పథకాలే గాని, జీతాలే గాని ఇస్తున్నాడు. ఈళ్ళు జలసాలు చేయాలన్నా, ఇంకోటి చేయాలన్నా సరే అధికారంలో ఉండంగానే చేయాలా ఏంటి? బాబు గారు జలసా చేయాలన్నా, లోకేష్ జలసా చేయాలన్నా ఆళ్ళకేం తక్కువని? అలా జలసాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఏది 3 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడటం, ఎక్పప్పులకి 20,00,00,000, 30,00,00,000 వాడటం, ఎక్పఫులకి 20,00,00,000, 30,00,00,000 అంటే అది జలసా. అది లాస్ట్‌కి తేలింది గవర్నమెంట్ దిగే టయానికి ఏం తేలింది 300,00,00,000 కేవలం ఎక్పఫ్‌కే ఖర్చు పెట్టాడని తేలింది. అంటే ఎక్పఫులకే 300,00,00,000 ఖర్చు పెట్టాడంటాడు. అసలు మనిషా? పశువా అండాడు? అది జలసా అంటే. చంద్రబాబు గారు అలా గాదు. అతను తాగే వాటర్ బాటిల్‌లో కూడా లెక్కుంటది.